ఇంటింటికి డబ్బులు ఇస్తున్నటువంటి వాలంటీర్లని ఆపించి అవ్వాతాతల్ని ప్రాణాలు తీశారు, అట్లాగే అవ్వాతాతల్ని ఏడిపించారు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి ఎదురుదాడి తెలుగుదేశం పార్టీ కూటమి మీద మన ఎన్నికల సందర్భంగా. ఆ తర్వాత డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పేరుతో సంక్షేమ పథకాల సొమ్ములు బ్యాంకుల అకౌంట్లో వేస్తుంటే ఏనీయకుండా ఆపినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. నాకు ఓటేయండి, రేపు అధికారంలోకి రాగానే డబ్బులు ఇస్తాను అన్నారు. వాస్తవంగా అధికారంలోకి వచ్చేదాకా ఆపక్కర్లేదు. ఎన్నికల సంఘం మొన్న ఏం చెప్పింది, ఎన్నికలు అయిపోయాక ఇచ్చుకోమని. 14,100 కోట్ల రూపాయలు ఇవ్వడానికి, అందులో 5,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వేసేశారు, ఇంకా 9,000 కోట్ల రూపాయలు వేయాలి. అది వేయడానికి డబ్బులు సమకూర్చుకోవడం వల్ల లేట్ అయ్యింది అని ఎన్నికల సంఘానికి చెప్పారు చీఫ్ సెక్రటరీ. ఆ డబ్బులు ఇప్పుడు ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఆ డబ్బులు అక్కడ ఉండగా, అంటే ఎలక్షన్ అయిపోయాక ఎప్పుడైనా చేసుకోమన్నారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, 13వ తారీఖు అయిపోయింది, 15వ తారీఖు వచ్చింది. ఆ డబ్బులు వేస్తున్నారా వేయట్లేదా చీఫ్ సెక్రటరీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఏమన్నా లెటర్ రాశారా ఎన్నికల సంఘానికి, ఇప్పుడు మళ్ళీ లెటర్ రాసినే అప్రూవల్ తీసుకోవాలి. అట్లా రాశారు, రాస్తే ఖచ్చితంగా బాధ్యతగా ఉన్నట్టు. రాయకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి ఏదైతే కాంట్రాక్టర్లకి ఇచ్చేసుకుంటున్నారు అన్నటువంటిది వెళ్తుంది. తన మనుషులకి, తన కాంట్రాక్టర్లకి ఇచ్చుకుంటున్నారని ఆల్రెడీ చంద్రబాబు గారు లేఖలు రాయడం ప్రారంభించేశారు. అదే జనం నమ్ముతారంటే ఓడిపోతున్నామన్న భయం ఉన్నప్పుడే ఆ పని చేయిస్తారు. తను గెలుస్తానన్న నమ్మకం ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు రేపు పొద్దున్న తను వచ్చిన తర్వాతనైనా సరే డబ్బులు ఇచ్చుకుంటాడు. ఇప్పుడు సంక్షేమ పథకాల డబ్బులు పేదలకు అందుతాయి. అది అవునా కాదన్నది నిరూపించుకోవాల్సిన బాధ్యత జగన్ రెడ్డి గారికే ఉంది.